ఊహల గుసగుసలాడే చూశాక నాగశౌర్యం చూస్తే నా మనసు ఉయ్యాలూగుతుంది. అందుకే లక్ష్మీరాయ మా ఇంటికి అనగానే నన్నే పిలిచాడనుకుని ఫస్ట్ షోకి వెళ్ళిపోయాను. విష్ ఆల్ ద బెస్ట్. నా ఊహకి తగ్గట్టే ఫస్ట్ హాఫ్ మంచి ఊపు మీద కామెడీతో మంచి మంచి పాటలతో బానే సాగింది. అలా అయితే హ్యాపీనే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం నత్తనడకమే సాగుతూ అది కూడా దారి తప్పి ఎటో వెళ్ళిపోయి క్లైమాక్స్ కి ట్రాక్ లోకి వచ్చింది. కానీ హీరో మొదటి నుంచి చివరి వరకు హీరోయిన్ ఎంట పడుతూ ఉంటే ఎంతసేపు అని చూస్తాం. నాగశౌర్య సినిమాకి గ్లామరు పర్ఫార్మెన్స్ రెండూ ఇంప్రూవ్ చేసుకున్నాడు. వెరీ గుడ్. ఇక మన సిన్నారి పెళ్లి కూతురు అదే హీరోయిన్ అవికా గోరు పెర్ఫార్మెన్స్ కి ప్లేస్ ఉన్న చోట చేసింది, మిగతా చోట్ల చిరాకు పడుతూ కనిపిస్తుంది. కానీ ఆ పిల్ల నుంచి గ్లామర్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. పాపం కుర్రాళ్ళు ఈ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కేఎం రాధాకృష్ణను కాస్త మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సప్తగిరి, నరేష్, ఎన్నెల కిషోరు బానే నవ్వించారు. డైరెక్టర్ నంద్యాల రవి లక్ష్మిని సెకండ్ హాఫ్ లో స్లోగా ఇంటికి తీసుకురావడంతో పడాల్సిన ఫుల్ మార్కులు పడలేదు. ఓవరాల్ గా ఏం చెయ్యాలో తోచట్లేదు సక్కు అంటే ఓ లుక్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆగండి పెద్ద పెద్ద సినిమాలు ఈ మధ్య టీవీలో వెంటనే వచ్చేస్తున్నాయి. వినపడింది.